హాయ్ అందరికీ. చూడండి, నేను ఈరోజు వంకాయ బజ్జీ చేస్తున్నాను. నేను అన్నీ ముందునే లేదా ప్రిపేర్ చేసుకొని మీకు చూపిస్తానండి. ఒక 1/4 కిలో వరకు వంకాయలు వేసుకున్నానండి. 250 గ్రామ్స్ వంకాయలు, ఒక 100 గ్రామ్స్ టమాటో, ఒక 50 గ్రామ్స్ పచ్చిమిర్చి అండి, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒకటి ఎర్రగడ్డ, పసుపు, చింతపండు, ఉప్పు, అంతేనండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో పక్క కొలతలతో చెప్పానండి. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేయండి. నెక్స్ట్ దీని ప్రాసెస్ మళ్ళీ చూపిస్తానండి. ఒక 3 నుంచి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఇది లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి నేను. ఫైవ్ విజిల్స్ అయితే అయిపోయినాయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఉండేదా విజిల్ అంతా తీసేద్దామండి. అయిపోయినది, ఇంకైతే చూసేద్దాము. చూడండి, ఒక 4-5 విజిల్స్కి బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని రోముకొని తిరువాత పెట్టుకున్నామండి. తిరువాత పెట్టేసుకున్నామండి. ఇంకా తిరువాతకైతే ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఏం లేదండి, సింపుల్గా వంకాయ, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు, వెల్లుల్లి, ఎర్రగడ్డ, చింతపండు అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఆవాలు వేస్తున్నానండి. తిరువాతకి ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి తిరువాతకి. తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి అండి. అంతేనండి, తిరువాతకి ఇవి 3. అవి చట్టపట్టలాడిన తర్వాతే ఎర్రగడ్డ వేసుకోవాలండి. నా దగ్గర ట్రైప్యాడ్ ఇరిగిపోయిందండి, అందుకే ఒకే చేత్తో సెల్ పట్టుకొని అన్నీ ఇది చేసుకుంటున్నాను. ట్రైప్యాడ్ తెచ్చుకున్న తర్వాత చాలా క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడు సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఇవి గోల్డెన్ కలర్ రావాలండి ఆనియన్స్. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నామండి. అయిపోయిందండి. ఇప్పుడు అంతే అండి. చూడండి, మూసేసుకోండి, తిరువాత వాసన పోనివ్వకండి. చూడండి, రెడీ అయిపోయిందండి. అన్నీ ఉప్పు, కారం అంతా బాగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.